సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్లీ అంటే చాలా రోజుల తర్వాత మీకు రోమన్ రేన్స్లో అంటే ఒక పాత అంటే ఒక ట్రైబల్ షీఫ్, అసలైన ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ కనిపిస్తాడు బాస్. ఎందుకంటే ఈరోజు రోమన్ రేన్స్ సెగ్మెంట్ నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే బ్రాన్సన్ రీడ్కి అయితే సెగ్మెంట్లో ఇచ్చి పడేసిండు. అండ్ ఓన్లీ సెగ్మెంట్లో కాదు, బ్రాల్ బి జరిగింది ఇలా మధ్యలో, అది ఒక హైలైట్ ఉండే. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ బ్రాల్ బి మనకి చూడడానికి దొరికింది. ఎస్, రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ బ్రాల్ బి జరిగింది. సో నిజంగా ఈరోజు రా సాలిడ్ రా ఉండే. అండ్ రా నైట్ 12:30కే స్టార్ట్ అయింది. నేను మీ అందరికీ ముందే రా స్మాక్ డౌన్ డేట్స్ ఇవంటే ఈ టైం ఇదంతా నేను ముందే షేర్ చేసినాను. నెక్స్ట్ రా అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ వస్తుంది కదా. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ 12:30 కాదు, నైట్ 11:30కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కాకపోయే రావి 11:30కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదో ఇప్పుడు 12:30కి వచ్చిందని మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్ 12:30 అనుకోగల, నెక్స్ట్ స్మాక్ డౌన్ 11:30కి ఉంటుంది. సో నేను చిన్న రిమైండర్ ఇచ్చేసిన మీ అందరికీ టైం గురించి. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అండ్ బాస్. అక్కడున్న ఫ్యాన్స్ నిజంగా మామూలుగా వెల్కమ్ చేయలేదు రోమన్ రేన్స్కి. మీరు చూసినారంటే మీకు తెలిసి ఉంటుంది, మామూలుగా లేకుంటే చాలా సాలిడ్గా అంటే సాలిడ్గా చీర్ చేసినారు వాళ్ళు రోమన్ రేన్స్ కోసం. రోమన్ రేన్స్ అని వాళ్ళు పాట పాడినారు బాస్. అది చాలా సాలిడ్గా అనిపించింది. ఓటీసీ అండ్ చాంట్స్ రోమన్ రేన్స్ అని వాళ్ళు పాట పాడడము నిజంగా చాలా హైలైట్గా అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం సేఫ్ వరకు అసలు రోమన్ రేన్స్ మాట్లాడలేదు. అంటే ఆ ఎనర్జీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. అండ్ ఫైనల్లీ అప్పుడు ఇక రోమన్ రేన్స్ చెప్పినారు, చూడండి ఇదంతా మనము మొత్తం నైట్ చేయొచ్చు. నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది, మీరు అందరూ చీర్ చేస్తారు కదా. సో చాలా అంటే ఇదంతా మనం మొత్తం నైట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి రావాలి. అండ్ అది ఏంటంటే ఎక్నాలెడ్జ్ మీ. ఎస్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో ఫ్యాన్స్ అందరూ చాలా సాలిడ్గా ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ చెప్పినారు, నిజంగా మొత్తం పాత టైంలో ఫీలింగ్ వస్తుంది. అంటే రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉన్నప్పుడు అంటే మొత్తం పాత రోజులు ఉండే కదా రోమన్ రేన్స్వి, అది ట్రైబల్ షీఫ్ నిజంగా చాలా రాకుండే కదా. సో ఆ రోజులు గుర్తొస్తున్నాయని రోమన్ రేన్స్ చెప్పిన, అంటే మీరు చాలా సాలిడ్గా చీర్ చేస్తున్నారు, చాలా జబర్దస్త్గా అనిపిస్తుంది అని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ ఒకటేసారి రోమన్ రేన్స్ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు ఈరోజు నైట్ కోసం అయితే నా దగ్గర చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం అంటే నా దగ్గర చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కోసం నా దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఎక్కడో అంటే ఇప్పుడు నిజాయితీగా నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు అందరూ నన్ను ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది. బట్ నేను ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి అండ్ ఒక నిజం చెప్పేయాలి. అండ్ అదేంటంటే నేను ఇప్పుడు పాత మనిషిలా నేను లేను. అంటే రోమన్ రేన్స్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారంటే, రోమన్ రేన్స్ పాత జబర్దస్త్ హీల్ సూపర్ స్టార్ క్యారెక్టర్ ప్లే చేశాం కదా. సో ఆ క్యారెక్టర్లో అంటే ఇప్పుడు ఆ జబర్దస్త్ మనిషి ఇప్పుడు రోమన్ రేన్స్ లేడని ఈ టైప్లో చెప్పగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ లేదు నువ్వు ఉన్నావు అంటే నువ్వు అదే మనిషి అని ఫ్యాన్స్ చాంట్ చేసినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నారంటే మేబీ నేను కావచ్చేమో అని ఈ టైప్లో చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే, చూడండి ఒక సంవత్సరాల ముందు కోడి రోడ్స్ ఒక ప్రిడిక్షన్ చేసిండు అని మాట చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు బాస్. కోడి రోడ్స్ పేరు రాగానే మీకు అర్థమవుతుందా, కోడి రోడ్స్ పేరు చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమంటే ఒక సంవత్సరాల ముందు కోడి రోడ్స్ ఒక ప్రిడిక్షన్ చేసిండు. అండ్ ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు విజన్ కదా, అంటే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్. వీళ్ళు అంటే కోడి చేసి అంటే కోడి ప్రిడిక్షన్ చేసింది వీళ్ళు చేసినారు, అంటే వీళ్ళు నా దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకున్నారు అని ఈ టైప్లో రోమన్ చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ సెత్ రాలిన్స్కి తిట్టినారు బాస్. కోడికి అయితే బూ చేసినారు కానీ సెత్ రాలిన్స్కి అయితే అక్కడ తిట్టేసినారు ఫ్యాన్స్. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ చెప్పినారు, నేను సేమ్ ఇదే ఫీల్ అవుతాను, మీరు తిడుతున్నారు కదా సెత్ రాలిన్స్కి, నేను ఇదే ఫీల్ అవుతాను సెత్ రాలిన్స్ గురించి. కానీ చూడండి ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా ఒకటి ఎక్నాలెడ్జ్ చేయాలని. అండ్ అది ఏంటంటే చూడండి ఇప్పుడు నా దగ్గర నా బ్లడ్ లైన్ లేదు అని మాట చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఈట్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నారంట, నాకు నేను చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను,
జేవుసో గురించి, జేవుసో పైన. ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది అసలు జేవుసో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు క్లాసిక్ ప్యారిస్లో వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఫెటల్ 4-వే మ్యాచ్లో రోమన్కి యాడ్ చేయాలి బట్ జేవుసోకి ఎందుకు యాడ్ చేసినారని ఈ టైప్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎవరెవరు ఈ టైప్లో ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ చాలా రాంగ్. ఎందుకంటే జేవుసో ఒక డిజర్వింగ్ అండ్ జేవుసో అదిగా సంపాదించిండు. సో అందుకని జేవుసో ఫెటల్ 4-వే మ్యాచ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం క్లాసిక్ ప్యారిస్లో ఫైట్ చేయబోతుండు. అండ్ నేను ఎప్పుడు ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాను అంటే కొంచెం ఆగండి, అంటే నా టైంకి వస్తుంది. ఎస్, నా టైంకి వస్తుంది, నేను ఫైట్ చేస్తాను. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అంటే నా బ్లడ్ లైన్ కీలు నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు, నా వాయిస్ మ్యాన్ కీలు నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు, అండ్ అంతేకాదు నా ఛాంపియన్షిప్ నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. అండ్ ఇదంతా తీసుకొని అయినా వీళ్ళు సైలెంట్గా కూర్చోడం లేదు. వీళ్ళు ఏదో ఒకటి తీసుకోవాలి, నా దగ్గరికి ఏదో ఒకటి తీసుకోవాలనే వీళ్ళు నా షూలు తీసుకుంటున్నారని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పినారు బాస్. అంటే చాలా క్లియర్గా చెప్పేసినారు అక్కడ బ్లడ్ లైన్ వెళ్ళిపోయింది, వాయిస్ మ్యాన్ వెళ్ళిపోయాడు, ఛాంపియన్షిప్ వెళ్ళిపోయింది. బట్ అయినా వీళ్ళు సైలెంట్గా కూర్చోడం లేదు. ఏదో ఒకటి తీసుకోవాలి, ఇంకేం తీసుకోవాలి రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళని వీళ్ళకి ఏం దొరకక వీళ్ళు షూలు తీసుకుంటున్నారని ఈ టైప్లో అక్కడ ఇండైరెక్ట్లీ రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్కి అర్థమైపోయింది. అండ్ మన బ్రాన్సన్ రీడ్ పేరు చెప్పినారు రోమన్ రేన్స్. సో అప్పుడే బ్రాన్సన్ రీడ్కి అక్కడ బూ చేస్తుంటారు. సో అప్పుడే బాస్ అక్కడ మన పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ పాల్ హేమన్ వచ్చి నా పేరు పాల్ హేమన్ చెప్పగానే ఫ్యాన్స్ అందరూ ముందు చెప్తారు పాల్ హేమన్ అని. సో ముందు కాదు అంటే నేను చెప్తున్నప్పుడు మీరు చెప్పాలని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ ఏమన్నారంటే ఇదే వారంలో ఒక 5 సంవత్సరాల ముందు నేను బ్రాక్ లెస్నర్ వదిలేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చినాను. అండ్ ఇదంతా ఇందాక నాకు బ్రాన్సన్ రీడ్ బ్యాక్ స్టేజ్ గుర్తు చేపించింది ఇది అదే వారం అని. సో ఈ వారంలోనే ఒక 5 సంవత్సరాల ముందు నేను బ్రాక్ లెస్నర్ వదిలేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చేసినాను. అండ్ మేమిద్దరం కలిసి బ్లడ్ లైన్ క్రియేట్ చేసినాము అండ్ చాలా చేసినాం. అంటే మాకు ఏమేమి అధికారం ఉందో ఈ డబ్ల్యూడబ్ల్యూ అన్నీ మేము సంపాదించుకున్నాం. బట్ ఇప్పుడు ఏమైంది చూడండి, రోమన్ రేన్స్ ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఏం మిగిలింది రోమన్ రేన్స్ దగ్గర? ఎవ్వరు లేరు, సింగిల్గా ఉన్నాడు ఇప్పుడు రోమన్ రేన్స్. అండ్ అంతేకాదు పాల్ హేమన్ ఏమన్నారంటే నిజం చెప్పాలంటే చూడు ట్రైబల్ చీఫ్ ఐ లవ్ యూ మై ట్రైబల్ చీఫ్. నేను 5 సంవత్సరాల ముందు నీకు నేను లవ్ చేస్తుండే, ఇప్పుడు చేస్తాను. బట్ అందుకే ఇక్కడ వచ్చినాను నీ డిస్రెస్పెక్ట్ చేయని కానీ పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు నేనైతే నీకు ఆపలేను రోమన్ రేన్స్, బట్ అందుకనే నీకు ఆపనీకి అంటే బ్రాన్సన్ రీడ్కి తీసుకొచ్చినాను అని బ్రాన్సన్ రీడ్ గురించి అక్కడ మాట్లాడినారు. ఫ్యాన్స్ అందరూ రోమన్ రేన్స్ అని పాట పాడుతుంటారు. సో అప్పుడే పాల్ హేమన్ లేదు బ్రాన్సన్ రీడ్ అని పాట పాడిన అనగానే అయినా ఫ్యాన్స్ అందరూ రోమన్ రేన్స్ అనే పాట పాడినారు. అండ్ బాస్ ఫైనలీ మన బ్రాన్సన్ రీడ్ తో ఫైట్ చేయాలి కానీ ఈ టైప్లో క్లాసిక్ ప్యారిస్తో అని మన పాల్ హేమన్ చెప్పిండు కదా బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు. రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే ఎవడు ఈ ఫాల్తుగాడు అంటే ఈయనకైతే నేను క్లాసిక్ ప్యారిస్లో ఇచ్చి పడేస్తానని కొట్టేస్తాను ఏందని చాలా క్లియర్ ఇంకా తిట్టినారు అక్కడ రోమన్ రేన్స్. నేనైనా ఫాల్తుగాడ చెప్తున్నా బట్ అక్కడ తిట్టినారు. సో రోమన్ రేన్స్ చూసుకుంటా నేను ఈయనకి అంటే ఇచ్చి పడేస్తాను కొట్టేస్తాను ఇంది అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే బ్రాన్సన్ రీడ్ ఏమని చెప్పిండంటే చూడు రోమన్ రేన్స్ అంటే నాకు తెలుసు నువ్వు ఒక చదువుకున్న మనిషి అని నీకు హిస్టరీ గురించి చాలా బాగా తెలుసు, బట్ అయినా ఇక తెలియని చెప్పేస్తున్నాను. నీ ట్రైబ్ అంటే సమోన్ ట్రైబ్ ఏంటంటే చూడండి అంటే బ్రాన్సన్ రీడ్ ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్ ట్రైబ్ అండ్ మన రోమన్ రేన్స్ సమోన్ ట్రైబ్తో కంపేర్ చేసినారు. టాటోస్ గురించి మాట్లాడినారు. చూడు రోమన్ రేన్స్ నీ టాటోస్ డబ్బులు ఇస్తే వచ్చినాయి కానీ నా టాటోస్ సంపాదిస్తే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎలాంటి సమూహన్ అంటే నీ డాడ్ నీ అంకల్ నాలాంటి వాడు కావాలనుకున్నాడు అంటే నాలాంటి ఉంటే మంచిగా ఉంటే అనుకున్నా. సో అలాంటి సమూహాన్ని నేను అని ఈ టైప్లో మన బ్రాన్సన్ రీడ్ చెప్పంగానే బాస్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఏమన్నారంటే నువ్వు ఒక సమూహానివి కదా. సో దీని అర్థం ఏంటంటే ఇక నీది నాదనే మాట. ఇప్పుడు ఏంది అంటే దాన్ని అర్థం చేసుకోండి. ఇక
తిట్టినారు అక్కడ ఓపెన్ చెప్పాలంటే రోమన్ రైన్స్. అంటే సమ్మువన్ అయితే ఇక నువ్వు వచ్చి ఇక్కడ రింగ్లో నాకు ఎక్నాలజ్ చేయాల్సిందే, నా షూలా తిరిగి ఇచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చి ఒంగు అండ్ ఏంటంటే నువ్వు అంటే నన్ను ఎక్నాలజ్ అని చెప్పినారు అండ్ ఒకవేళ నువ్వు రాకపోతే ఇక నేనే వస్తాను చెప్పి అక్కడ రోమన్ రైన్స్ వెళ్ళినారు. అండ్ ఇలా మధ్యలో మంచి బ్రాల్ జరిగింది బాస్. ఒకసారి అంటే రోమన్ రైన్స్ కొట్టినారు, బ్రాన్సన్ రీడ్ కొట్టిండు. బ్రాన్సన్ రీడ్ కొంచెం బాగానే కొట్టినాడు అన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ అందరూ ఆపానికి వచ్చినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ సూపర్ పంచ్ ఇచ్చి పడేసిండు బ్రాన్సన్ రీడ్కి. బాగానే జరిగింది ఇలా మధ్యలో బ్రాల్. అంటే ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు రోమన్ రైన్స్కి అప్పర్ హ్యాండ్ అని చెప్పలేము, ఎందుకంటే బ్రాన్సన్ రీడ్ కొంచెం బాగానే ఫైట్ చేసిండు ఈ బ్రాల్లో ఓపెన్ చెప్పాలంటే. సో కొంచెం బాగానే టకఫర్గా చూపించిన, ఎందుకంటే ఇక మొత్తంకి తక్కువ చూపిస్తే బ్రాన్సన్ రీడ్కి ఇక మ్యాచ్లో ఇంట్రెస్ట్ రాదు కదా బాస్. అంటే కొంచెం ఎక్కువ రోమన్ రైన్స్ కొట్టినారు అనుకోండి బ్రాన్సన్ రీడ్కి, బట్ మరి అంత తక్కువ ఏం కాలేదు బ్రాన్సన్ రీడ్ దీంట్లో, ఎందుకంటే మళ్ళీ మ్యాచ్లో ఇంట్రెస్ట్ రాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది నాకు డిఎం చేస్తున్నారు, ఏందన్నా ఈ బ్రాల్లో ఏంది బ్రాన్సన్ రీడ్ బాగానే టక్కర్ ఇచ్చి అంటే రోమన్ రైన్స్ ఈ టైప్లో కొట్టిండు అంటే చూడండి ఇప్పుడు మ్యాచ్లో ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు రోమన్ రైన్స్ ఇచ్చి పడేసిండు అనుకో ఈ బ్రాల్లో, మీకు మ్యాచ్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్టే ఉండదు మీకు. సో అందుకనే కొంచెం టకాఫర్గా చూపిస్తారు బ్రాల్స్ ఇలాంటి ఏదైనా పెద్ద మ్యాచ్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇలా బ్రాల్ జరిగింది అండ్ ఇక్కడ ఇలా బ్రాల్ అయితే అయిపోయింది. బట్ బాస్ ఇంకా ఇలా సెగ్మెంట్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, ఇంకా చాలా అంటే లాస్ట్ వరకు నేను మొత్తం చెప్పేస్తాను. అండ్ మీరు ఒకసారి వీడియో టైం చూడండి, 11 minutes బాస్. వీడియో టైం చూస్తున్నారా? 11 minutes. ఇప్పుడు ఇదంతా ఒట్టి 11 నిమిషాలు రోమన్ రైన్స్ సెగ్మెంట్ కవర్ చేయడంలోనే జరిగింది. అండ్ నేను నా ఇష్టం ఉన్నట్టు ఏ వర్డ్స్ యాడ్ చేయాలంటే అంటే రోమన్ రైన్స్ అక్కడ ఏం మాట్లాడిండో అదే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసినాను మీకు అందరికి తెలుగులో. సో దాంట్లో ఇంత టైం అయిపోయింది. సో ఇదంతా ఎందుకు చేసినాను బాస్, మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలని. సో అందుకని మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు వీడియోకి లైక్ చేస్తే చాలు బాస్. వీడియోకి లైక్ చేస్తే జర మంచిగా అనిపిస్తుంది ఇంత కష్టపడి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన జేడీ వర్సెస్ డ్రాగన్ లీ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికి. అక్కడ ఫిన్ బ్యాలర్ ఉండే, బట్ రెఫరీ అంటే మ్యాచ్ మధ్య ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రెఫరీ జస్టిగా బ్యాక్ స్టైల్ అని చెప్పింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన డ్రాగన్ లీ ఈ మ్యాచ్లో గెలిచిండు. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన పెంటా వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషా జరిగినాయి బాస్. అక్కడ గ్రేసన్ వాలర్ అంటే మన ఎక్సైర్ వుడ్స్ చాలా ఇంటరప్ట్ అంతా జరిగింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన కోఫీ కింగ్స్టన్ ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. ఎస్, అంటే మన పెంటా ఈ మ్యాచ్లో ఓడిపోయిండు, కోఫీ కింగ్స్టన్ ఈ మ్యాచ్లో గెలిచిండు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మనకి మ్యాచ్ కాదు ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ద మ్యాన్ బెక్కీ లించ్ రింగ్లో వచ్చేసింది అండ్ రాగానే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో అప్పుడే కొంచెం మంచి మాట్లాడింది. సో ఫ్యాన్స్ ఒకసారి చేర్ చేయగానంటే మన ఏమని చెప్పిందంటే కొన్ని సంవత్సరాల ముందు 13 సంవత్సరాల ముందు ఇక్కడే నేను ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూ కోసం నా ట్రైఅవుట్ ఇచ్చిన అని ఈ టైప్ చెప్పగానే ఫ్యాన్స్ కొంచెం చేర్ చేసినా కానీ ఒకటేసారి అప్పుడు వేస్ట్ ఉండే ఇప్పుడు వేస్ట్ అని ఫ్యాన్స్ కొంచెం ఇన్సల్ట్ చేస్తుంటుంది బాస్. అంటే రీసెంట్లీ ఇన్సల్ట్ చేసింది స్మాక్ డౌన్లో అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఇక మన నిక్కీ బెల్ అక్కడ వచ్చేసింది. నిక్కీ బెల్ వచ్చి తిట్టింది బాస్, అంటే చాలా గలీజ్గా తిట్టేసింది. అంటే ఇప్పుడు తెలుసుగా ఆడవాళ్ళు ఎట్లా తిడతారో అదే తిట్టింది ఇక్కడ బి అని చెప్పి తిట్టేసింది. తెలుగులో లా అని వస్తుంది అది. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక మాటలు చాలా జరిగింది బాస్. ఇలా మాటలు ఏంటంటే ఇప్పుడు బెక్కీ లించ్ అసలు మ్యాన్ అంటావు నీకు బాల్స్ ఉన్నాయని ఈ టైప్లో ఉండే, అంటే కొంచెం చాలా 18+ టైప్ సెగ్మెంట్ ఉంది ఓపెన్లీ చెప్పాలంటే ఈ సెగ్మెంట్ ఇలా మధ్యలో మొత్తము. అండ్ అంతేకాదు ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే ఎస్ ఇలా మధ్యలో క్లాస్ ఇన్ ప్యారిస్ కోసం మ్యాచ్ జరుగుతుంది ఈ టైప్లో ఇక మన బెక్కీ లించ్ చెప్పేసింది. మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. ఇలా మధ్యలో చిన్న బ్రాల్ బి జరిగింది అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన నిక్కీ బెల్ అది ఉండే అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి రోక్సన్ ప్యారెస్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ రకల్ రోడ్రిగస్ ఉంటుంది, మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటుంది. బట్ బాస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన రియా రిప్లీ మ్యాచ్లో విన్నర్ కాగానే రకల్ రోడ్రిగస్ రింగ్ సైడ్ ఉంటుంది కదా. సో అందుకని రకల్ రోడ్రిగస్ రింగ్లో వచ్చి అటాక్ చేసి అంటే ఇద్దరు కలిసిగా అటాక్ చేస్తుంటారు మన మామీ రియా రిప్లీ పైన. సో అప్పుడే అక్కడ ఇయో స్కై వచ్చింది. ఇయో స్కై వచ్చి కాపాడించిన బ్రాల్ జరిగింది అండ్ అప్పర్ హ్యాండ్ మన ఇయో స్కై అండ్ రియా రిప్లీతో ఉండే. అండ్ ఇయో స్కై వచ్చి హెల్ప్ చేయడం వల్ల బ్యాక్ స్టేజ్ ఆస్కాకి చాలా ప్రాబ్లం అయింది. ఆస్కా చాలా కోపం చేస్తుంది, అంటే నువ్వు ఎందుకు
రియాలిటీతో ఎందుకు ఇంత క్లోజ్ అవుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడక ఎందుకు హెల్ప్ చేయగలుగుతావు, ఈ టైప్లో రకరకాల కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్ చూపిస్తున్నారు మనకి ఇలా మధ్యలో. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేబీ ఆస్కా వర్సెస్ యుఎస్కాయ్ కావచ్చు. అండ్ అంతగా బ్యాక్ స్టేజ్ ఇంకొక సెగ్మెంట్ జరిగింది. దాంట్లో మన సెత్ రాలిన్స్ ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్కి నువ్వు చాలా భయంకరంగా ఇచ్చి పడేసేయి రోమన్ రేన్స్కి, అది నాకు చూడాలని ఉంది, నువ్వు చాలా భయంకరంగా కొట్టు అని ఈ టైప్ చెప్పినారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్కి మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఈరోజు నువ్వు ఎల్ఏ నైట్కి ఇచ్చి పడేసాను ఈ మ్యాచ్ కదా, సో దాంట్లో నువ్వు ఇచ్చి పడేసేయి, అసలు క్లాసింగ్ ప్యారిస్లో రావద్దు ఎల్ఏ నైట్, ఆ టైప్లో నువ్వు ఇచ్చి పడేసేయి అని మన సెత్ రాలిన్స్ అక్కడ వీళ్ళిద్దరు కొంచెం బాగానే చెప్పినారు. అంటే మీరు బాగానే కొట్టండి, రోమన్ రేన్స్ నువ్వు కొట్టేసేయి, ఎల్ఏ నైట్కి నువ్వు కొట్టేసాయి, ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి ఇంకొక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, ఫిన్ బ్యాలర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా అనుకుంటాను, ఇందాక నేను చెప్పినా కదా, అంటే మన షో స్టార్టింగ్లో రోమన్ సెగ్మెంట్ తర్వాత ట్రైగల్ లీ వర్సెస్ జేడీ మ్యాచ్ జరిగింది. సో ఆ మ్యాచ్ మధ్యలో అంటే కొంచెం గ్లిచ్ బి అయింది లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు. సో అప్పుడు ఏమైందంటే డామినిక్ అక్కడ వచ్చినప్పుడు ఏజే స్టైల్స్ అటాక్ చేసిండు. సో అందుకనే బ్యాక్ స్టేజ్ డామినికే చెప్పిండు ఫిన్ బ్యాలర్కి నువ్వు ఫైట్ చేయి ఈరోజు ఏజే స్టైల్స్ అని. సో అందుకనే ఈరోజు ఏజే స్టైల్స్ వరకు ఫిన్ బ్యాలర్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మన ఏజే స్టైల్సే ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ రోమన్ రేన్స్ అండ్ జే ఊసో ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ ఆ సెగ్మెంట్లో మన జే ఊసో కొంచెం కనిపిస్తుంది. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే చూడు నువ్వు ఎవరికైనా నమ్ము బట్ సీఎం పంకి నమ్మొద్దని చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎందుకు ఈ టైప్లో యాక్ట్ చేస్తున్నావు, అంటే నువ్వు ఏదో కొత్త చేస్తున్నావు 20 సంవత్సరాలు అయిపోయింది ఈ ఫీల్డ్లో, సో ఇంత ఆలోచించకు, అంటే మన పని ఇచ్చి పడడం ఆయన ఇచ్చి పడాలని ఈ టైప్లో రోమన్ రేన్స్ కొంచెం బాగానే చెప్పినారు, ఇంకా చాలా చెప్పినారు. బట్ ఏంటంటే ఇక తర్వాత దీని గురించి కొంచెం మంచిగా మాట్లాడదు, ఎందుకంటే దాని తర్వాత బాస్ బ్యాక్ స్టేజ్ రోమన్ రేన్స్ అటాక్ చేసిండు బ్రాన్ బ్రేకర్ పైన. అండ్ బ్రాన్సన్ రీడ్కి ఒక సూపర్ హ్యాండ్ పంచ్ ఇచ్చి పడేసిండు. అండ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అఫీషియల్స్ వాళ్ళందరూ ఇక రోమన్ రేన్స్కి ఆపేసినారు, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోయినారు. సో మీకు అర్థమైందా, రోమన్ రేన్స్ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు, బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన బ్యాక్ స్టేజ్ అటాక్ చేసి ఈరోజు మామూలుగా లేదు రోమన్ రేన్స్, అంటే మామూలుగా లేకుండే చాలా జబర్దస్త్ కనిపించింది ఈరోజు రోమన్ రేన్స్. అండ్ చాలామంది రోమన్ రేన్స్ ఈ టైప్ చూసి చాలా హ్యాపీ అయినారు, చాలా రోజుల తర్వాత మంచి స్ట్రాంగ్గా కనిపించిండు. అండ్ అంతేకాదు ఇక ఎల్ఏ నైట్ అక్కడ వచ్చేసిండు, ఎల్ఏ నైట్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. అండ్ అంటే ఫైట్ చేస్తే అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారు, మ్యాచ్ ఇక అఫీషియల్ అయిపోయింది ఎల్ఏ నైట్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బాస్ ఈ మ్యాచ్లో బాగానే ఫైట్ చేసినారు ఎల్ఏ నైట్. సో అందుకని ఇక ఈ మ్యాచ్ మధ్యలో సెత్ రాలిన్స్ వచ్చేసి ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బ్రాన్ బ్రేకరే గెలిచిండు. అండ్ దాని తర్వాత ఇక మన ఎల్ఏ నైట్ పైన అంటే ఇక మన సెత్ రాలిన్స్ అక్కడ అటాక్ చేస్తుంటాడు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన జే ఊసో వచ్చిండు. సో జే ఊసో పైన అటాక్ జరిగింది. అండ్ ఫైనల్లీ అక్కడ సీఎం పంక్ వచ్చిండు బాస్. ఎస్ సీఎం పంక్ పైన అటాక్ జరిగింది, అంటే సీఎం పంకే కొట్టిండు అనమాట ఇలా పైన, అంటే సీఎం పంకే కొట్టేసిండు. అండ్ అంతేకాదు దాని తర్వాత బాస్ వీళ్ళ మధ్యలో ప్రాబ్లం చూడాలి, అంటే వీళ్ళు ఏదో ఇప్పుడు అక్కడ ఉన్నారు, అంటే రింగ్ బయట వెళ్ళిపోయింది సెత్ రాలిన్స్ విజన్ ఫ్యాక్షన్ వాళ్ళు రింగ్ బయటకి వెళ్ళిపోయిన తర్వాత రింగ్లో వీళ్ళ మధ్యలో ప్రాబ్లం జరిగింది. ఎల్ఏ నైట్ వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎల్ఏ నైట్ కొంచెము అక్కడ సీఎం పంక్ చేస్తూ ఉంటాడు, చిన్న ప్రాబ్లం జరిగింది అక్కడ. ఇక సీఎం పంక్ అటాక్ చేసిండు ఎల్ఏ నైట్ పైన మన జే ఊసో అటాక్ చేసిండు. అండ్ ఒకటిసారి మన జే ఊసో సీఎం పంక్కి ఒక సూపర్ కిక్ ఇచ్చి పడేసిండు. అంటే రోమన్ రేన్స్ చెప్పినట్టు అక్కడ విన్నాడు మన జే ఊసో. సో ఇక అక్కడ సూపర్ కిక్ ఇచ్చేసిండు మన సీఎం పంక్కి. ఇదంతా చూసి ఇక సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ చూసినావా, ఆలాలే కొట్టుకుంటున్నారు, అంటే ఆలాలే అంటే ఫైట్ చేసుకుంటున్నారు, మనం జస్ట్ తమాషాలు చూడాలని ఈ టైప్లో సెత్ రాలిన్స్ రింగ్ బయట చెప్తూ ఉంటాడు. అండ్ అంతేకాదు ఇక రింగ్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఇక మన జే ఊసో ఉండే కదా, సో ఇక జే ఊసో ఈట్ అని అక్కడ సెలబ్రేట్ చేసిండు. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ ఫైనల్లీ బాస్ ఈరోజు రాల్ అయితే రోమన్ రేన్స్ చాలా జబర్దస్త్ స్ట్రాంగ్గా కనిపించిండు. అప్పర్ హ్యాండ్ ఆల్మోస్ట్ అక్కడ రోమన్ రేన్స్దే ఉండే బ్యాక్ స్టేజ్ బ్రాల్ని కలిపితే. సో ఇప్పుడు చూడాలి మ్యాచ్లో ఏమవుతుందో మన క్లాసింగ్ ప్యారిస్లో. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.